నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఆదివారము, శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసము, శుక్లపక్షము, చతుర్దశి తిథి, జ్యేష్ఠ నక్షత్రము, జూన్ 28, 2026. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని స్వామివారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి తులసీదళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి అనంతరం భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. మూడో రోజు జ్యేష్ఠాభిషేకంలో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల్లా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణ మండపంలో పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, అష్టోత్తర స్థిత కలశాలకి ఆవాహన, ఆరాధన, ఉపచారాలు సమర్పించిన తర్వాత విశేష హోమాలతో పూర్ణాహుతితోటి హోమాది కార్యక్రమాలు పూర్తవుతాయి. స్తంభన తిరుమంజనం ప్రారంభమవుతుంది. గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి అష్టోత్తర శతకలశాలలోని పవిత్రమైన జలాలతోటి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి స్తంభన తిరుమంజనం పూర్తి అవుతుంది. అలంకరణ జరిపి ఈ జ్యేష్ఠాభిషేక స్వర్ణ కవచాలకు విశేషమైన మంత్రాలతో అతివాసాల కార్యక్రమాలు నిర్వహించి జప్యాన్ని నిర్వహించి కర్పూర నీరాజనంతో ఈ కవచాల సమర్పణ శ్రీవారికి సమర్పించబడుతుంది. ఈరోజు జ్యేష్ఠాభిషేకం సందర్భంగా శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం రద్దు చేయబడి ఉన్నది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి నూతన స్వర్ణ కవచాల్లో అలంకరణలో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు తిరుచుపైన 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి అనంతరం సన్నిధిలోకి వేంచేసిన తర్వాత విశేష నైవేద్యంతో జ్యేష్ఠాభిషేక మహోత్సవం పూర్తవుతుంది. అర్చక బహుమానంతో ఈ 3 రోజుల జ్యేష్ఠాభిషేక కార్యక్రమాలు పరిపూర్ణమవుతాయి. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసీదళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పඤ్ఞారాలు, దోశ శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకపరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వెంచేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి పండ్లని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో